ఛత్తీస్గఢ్లో మావోలు కొత్త వ్యూహాలతో సీఆర్పీఎఫ్ జవాన్లపై విరుచుకుపడుతున్నారు. ల్యాండ్ మైన్లు అమర్చడంలో తొలిసారిగా ఫాక్స్ టనెల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఫాక్స్ టనెల్ విధానాన్ని పోలీసులు గుర్తించలేరన్నది మావోల ఆలోచనగా తెలుస్తోంది. దంతెవాడలో 7 జవాన్లను హతమార్చిన ల్యాండ్ మైన్ ఇలాంటిదే అని పోలీసులు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్లో తమ యుద్ధ వ్యూహాలతో సీఆర్పీఎఫ్ జవాన్లను ఊచకోత కోస్తున్న మావోలు ఇప్పుడు ల్యాండ్ మైన్లను అమర్చడంలో ఫాక్స్ టన్నెల్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. రోడ్ల మధ్యలో గుంతలు తవ్వి ల్యాండ్ మైన్లను ఏర్పరిస్తే పోలీసులు గుర్తించే అవకాశం ఉన్నందున రోడ్డు కింద సొరంగం తవ్వి బలమైన పేలుడు పదార్థాలు అమరిస్తే ఎవరూ గుర్తించలేరనేది మావోల ప్లాన్. ప్రధానంగా సీసీ రోడ్డు, తారు రోడ్లపై ఇలాంటి టెక్నిక్ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. దెంతివాడలో 3 రోజుల క్రితం జరిగిన ల్యాండ్ మైన్ పేలుడులో ఇలాంటి వ్యూహమే అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో రోడ్డు కింది భాగంలో దాదాపు 2 మీటర్ల లోతులో పక్క నుంచి సొరంగం తవ్వారు. ఆ తర్వాత ఆ సొరంగం లోపలికి మందు పాత్రను తూరుస్తారు. దానికి కేబుల్ కనెక్షన్ ఇచ్చి ఆ తర్వాత సొరంగం మూసేస్తారు. ఇక తాము పేల్చాలనుకున్న సమయంలో సొరంగం బయట వరకు ఉన్న కేబుల్ను మరింత ఎక్స్టెండ్ చేసి పోలీసు వాహనాలను టార్గెట్ చేస్తారు. దీనివల్ల రోడ్డు పైభాగంలో ఎలాంటి గుంతలు ఉండకపోవడంతో పోలీసులకు అనుమానం కలగదు. ఇక 2 మీటర్ల లోతు వరకు పేలుడు పదార్థాలను అమర్చడం వల్ల బాంబు డిటెక్టర్లు సైతం ఈ పేలుడు పదార్థాలను గుర్తించలేవు. మావోలు కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఫాక్స్ టన్నెల్ వ్యూహం ప్రమాదకారి అని సీఆర్పీఎఫ్ అధికారులు సైతం అంటున్నారు. భారీ ఎత్తున ఇప్పటికే మావోలు దెంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఇలాంటి ఫాక్స్ టన్నెల్లో మందు పాత్రలు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.